హలో నమస్తే, స్వాగతం సుస్వాగతం. ఈరోజు అయితే మీ ముందుకి మరి కొత్త వీడియోతో వచ్చేసాము. ఈరోజు వీడియో వచ్చేసరికి అయితే మా గిరిజనలో అప్పుడప్పుడు మోటార్స్ అన్నమాట అనుకోకుండా పోతాయి. అది ఎండాకాలంలో అవని, లేకపోతే కొన్నిసార్లు వరదలు బాగా వచ్చేటప్పుడు కూడా మాకు ఘాటీలు ఉంటాయి కదండి, మాకు న్యాచురల్ వాటర్తో పాటు బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు వాటి వల్ల కొన్నిసారి మోటార్స్ అన్నమాట అనుకోకుండా పోతాయి. ఆ టైంలో ఏం చేస్తాము అంటే మేము బయటికి బాగా చేయించుకొని వాళ్ళు రిపేర్ చేసే వాళ్ళు కొన్ని సిటీలో అయితే బిగించేస్తారు. మేమైతే ఆ విధంగా చేయమండి. మేము డబ్బులు కొద్దిగా ఆలోచించుకొని మళ్ళీ వాళ్ళకి రప్పించుకొని చేయించుకోవడం అవన్నీ థింక్ చేసుకొని మేమే సొంతంగా మేము ప్రయోగం చేసుకున్నట్టు మేమే బిగించుకుంటాము. అదే ఏ విధంగా మేము అవి అమర్చుకుంటామో ఈరోజు అయితే ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాము. కాబట్టి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చేయడానికి ప్రయత్నించండి. మీకు ఎప్పుడైనా యూజ్ అవుద్ది అనమాట. మీకు ఓన్గా ఎప్పుడైనా బిగించుకోవాలనుకుంటే ఏ మోటార్తో మేము బిగిస్తున్నాము అవన్నీ మీకు వివరంగా చూపిస్తాము. ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ మోటార్ కొని 10 సంవత్సరాలు అయిందండి. అయితే 10 సంవత్సరాల్లో 3 టైమ్స్ ఇప్పటికి బాగా చేసాము. చాలా బాగా వర్క్ చేస్తుంది. కంపెనీ అయితే సుగన్ కంపెనీ ఇది 2HB మోటార్. ఇది చాలా బాగుంది. చాలా అంటే 1 కిలోమీటర్ పైన అనమాట పంపిస్తాము. అంటే అప్పు బాగా వెళ్తుంది, బాగా ఫోర్స్గా వెళ్తుంది మోటార్. ఇవన్నీ మేము పైన దీంట్లో మేమే సొంతగా రిపేరింగ్ అన్నీ అలాగే అన్ని బిగించడం అయితే మేమే చేస్తాము. మొత్తం స్టెప్ బై స్టెప్ స్కిప్ చేయకుండా ముందు అక్కడ బిగిద్దాం. ఇదైతే ఆల్రెడీ లోపల ఉన్న పైప్లో ఉన్న వాటర్ రిటర్న్ వస్తుంది అనమాట. అందుకే అందులో నుంచి వాటర్ వస్తుంది. ఈ నొయ్యిలోనే మనం ఇప్పుడు మోటార్ అనేది వేయాలి. ఇప్పుడు కాదురా, ఇప్పుడు వేస్తాం. ఇది పెనాల్ బోర్డు కూడా బిగించాలి. పెనాల్ బోర్డు, MCB ఇవన్నీ ఇక్కడ బిగించాలి. పవర్ అయితే వస్తుంది. ఫీజు తీసేదమ్మా. తీసేదమ్మా. ప్రజెంట్ అయితే ఫస్ట్ మోటార్ బిగిద్దామా. మోటార్ బిగిన తర్వాత ఇది బిగిద్దామా. ఇప్పుడు అరిగిపోయిన వైర్ని ఇలా ముందు కట్ చేసుకోవాలి. అరిగిపోయిన కాదురా, జాయింట్ ఇవ్వడానికి. అదే రా, అంతకు ముందు అది పోయింది కదరా ముందుది. వాటర్ టేప్, ఇది వాటర్ టేప్. ఇది మీకు తెలిసిందే, కరెంట్ టేప్. ఇదైతే మోటార్ దించడానికి. ఇది కట్టేసి వైర్ మనకి ఇదైతే MCB. పవర్ అనేది కంట్రోల్ చేస్తారు, అందరికి తెలిసింది.
ఒకటే సరిపోద్ది ఎక్వేషన్కి. అది ఇది మోటార్ వైర్, అదేమో కరెంట్ వైర్. అది అక్కడ పవర్ నుంచి స్తంభం నుంచి వచ్చే సప్లై ఆ వైర్, ఆ రెండు మిక్స్ అయ్యాయి. ఇదైతే మామూలు టేప్ కాదండి, అది వాటర్ టేప్ అంట. చూడండి గీతలు ఉంటాయి మధ్యలో. ఇది మామూలు అయితే ప్లెయిన్గా ఉంటుంది మామూలు టేప్ అయితే. అది లోపల నుంచి మా వాళ్ళ ఏకంగా ప్రొఫెషనల్ ఎలక్ట్రీషియన్ లాగా కలుపుతున్నారు. ఎక్స్పీరియన్స్ అనమాట. రోజు బాగా చేసి షాక్ పట్టేసింది ఎట్రా. కరెంట్ లేకుండా కరెంట్ షాక్ కొట్టేసింది మావాడు. ఆ బ్లాక్ దే చుట్టాలి కదా, బ్లాక్ దే చుట్టాలి. బయటది పొర ఎల్లో లైన్ అది తీసేయాలి. ఈ ఎల్లో లైన్ తీసి ఆ బ్లాక్ దే చుట్టాలండి. అప్పుడప్పుడు టేప్ వేసిన తర్వాత మళ్ళీ మామూలు టేప్ వేసేయడమే. ఇక్కడ కొంచెం వేసి ఇక్కడే. సరే చూడండి, ఇవ్వండి. ఇప్పుడు దీన్ని అయితే చూపించాను కదా, ఇది చుట్టాలి. ఈ విధంగా ఏట్రా అది అయ్యా? ఓ మీటరా? ఏది పోయింది ఫస్ట్ చూపించరా. ఈసారి అంతకుముందు ఆ ఎంసీ వేసాము, ఇది పోవడం వల్ల ఇది వేస్తున్నాం. ఇప్పుడైతే తిప్పు అయిపోయింది చూడండి. నెంబర్ కావాలంటే అది కదా ఉంది. ఏం చేస్తున్నావు? ఎందుకు అలా చేస్తున్నావు చెప్పు. ఏదో కనెక్షన్ ఇస్తున్నాడు. ఆ ఫీజు నుంచి ఫీజుకి వెళ్ళడానికి పెనల్ కనెక్షన్ ఇస్తున్నాడు అనమాట. పెనల్ బోర్డు కనెక్షన్. అది మెయిన్ కదా, అది కరెంట్ కాదురా, కరెంట్. రెండోది కూడా ఇప్పుడు బిగిస్తున్నాడు. కరెంట్ పాస్ అవద్దు గలరా ఇప్పుడు? పాస్ అవ్వదు. అక్కడ మనోడు స్తంభం దగ్గర తీస్తారట. కరెంట్ ఉందిరా, కరెంట్ ఉంది చూపిస్తా. కరెంట్ ఉందట, మనకి తెలియదు. రెడీగా ఉంటుంది కాదా, అక్కడ కన్నం పెట్టాలి కదా. ఇప్పుడు ఎంసీలో మళ్ళీ వైర్లు వేయాలండి. అది మొత్తం డబ్బాతో తీస్తారు. డబ్బా తీసి ఫ్రీగా వేసుకోవడానికి బాగుంటుంది చేశారు. అప్పుడు తర్వాత బిగించాలి అందులోనే. కరెంట్ పడుతుంది. కరెంట్ ఉంది చూపిస్తాను. కరెంట్ చెప్తుంది. కరెంట్ చూపిస్తాను. కరెంట్ ఎక్కడ ఉందిరా? ఓ పైన ఉంది. కింద ఎందుకు రాలేదురా? కింద ఎందుకు రాదు, నేను ఆపాను. ఇది ఇస్తే కదా వస్తుంది. ఇదిగా తెలివైన అంటే నాలాంటి మట్టి బుర్రలు ఉంటారు కదరా, మంచిగా తీరా. ఆ రెండు వేస్తే అప్పుడు కరెంట్ పాస్ అవుద్ది, అంతవరకు పాస్ అవ్వదు అనమాట. ఆపురా మానయ్యా దున్నా అబ్బతో కరెంట్ కానీ మా దున్నా. చూడండి ఇక్కడ మేము ఇందాక పెట్టాము. పెడితే మళ్ళీ ఇక్కడ లీకేజ్ వస్తుంది వాటర్. దానివల్ల మళ్ళీ ఫస్ట్ నుంచి చేస్తాము. మళ్ళీ ఇప్పేసి కొత్తది తెచ్చాము. కొత్తది చూడండి, ఇది కొత్తది వేస్తాము.
దగ్గర బిగించాము. అలాగే దగ్గర మోటార్ బిగించి మోటార్ వేసాము. అది సక్సెస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా అది ఇప్పుడు చూద్దాం. మోటార్ ఆన్ చేసి తెలుస్తుంది ఇప్పుడు మనోడు ఇంకా ఫీజు అయ్యిరా అది బిగించాలి. తీసేసి బిగించాయి. ఆగరా ఆమె చేయలేదు కాబరా ఎక్కువ కరెంట్ వచ్చింది ఆన్ అయింది. ఆన్ చేస్తే ఆన్ అవ్వలేదు. ఇది కాబరా ఎక్కువ అయిపోయాడు. ఏదో అయింది లోపల చూసి సక్సెస్ బటన్ పనిచేయట్లేదు. అందుకే టర్న్ తీసుకొని ఆన్ చేయాల్సి వచ్చింది. ప్రతిసారి మేము అయితే అలా చేయము. దానికి ఒక సెట్టింగ్ ఉంది. మళ్ళీ మనలో చేస్తారు రిపేరింగ్ అది కూడా. బయటకు వెళ్ళిన అవసరం లేదు. వస్తుంది వాటర్ అక్కడ వచ్చిందో లేదో మళ్ళీ చూపిస్తాము. ఆపలేదే సౌండ్ చూడండి మళ్ళీ ఏ విధంగా వస్తుందో సౌండ్ జుమ్ అని. మనకి ఆన్ అయిందో లేదో ఇక్కడ మీటర్ తెలిసిపోతుంది. ఆపుతున్నారు అలా చేస్తున్నారు. అక్కడ ప్రాబ్లము ఇలాగైంది. దగ్గర బిగించాం కదండి మోటార్. ఆ మోటార్ వాటర్ ఇక్కడ వస్తుంది. ఊరి మధ్యలో ట్యాంక్ ఉంది, 2 ట్యాంకులు. ఇక్కడ సక్సెస్ అయిందా ఫెయిల్ అయింది ఒకసారి చూద్దాం. పైప్ తీద్దాం. సక్సెస్ దోమలు కాదు ఎలక్ట్రీషియన్లు కొద్దిగా కన్ఫ్యూజన్ అయిపోతున్నారు కనెక్షన్లు ఇవ్వడము. మంట వేస్తున్నాము. సంజయ్ కూడా తీస్తాను ఫోన్ లేరా. చూడండి తీసేస్తున్నాడా. చూడండి చూడండి తీస్తున్నాడా. చూసారు కదండి మా గిరిజనులో ఒకవేళ మోటార్ పోతే అవి మోటార్ ఏమో బాగా చేయించుకొని సిటీలో ఏ విధంగా మా గిరిజనులు వాళ్ళకి బయట వాళ్ళు రప్పించుకోకుండా మేము సొంతంగా ఎలా మేము బిగించుకుంటామో ఈరోజు అయితే మీకు వీడియో చూపించాము. ఐ హోప్ మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాము. ఓకేనా, ఇంతేనండి వీడియో అయితే. మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ చేయండి. ఊర్లో ఎలాగా చేస్తారో మా కామెంట్ తెలియజేయండి. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకి ఇంకోసారి కలుసుకుందాం. బాయ్.